హలో గుడ్ ఈవినింగ్. మీ అందరికైతే మొన్న చెప్పినాను కదా, వెన్స్డే బక్రీద్ పండుగ వచ్చింది కదా, ఆ రోజు లీవ్ ఇస్తారో ఈరోజు మీకు అయితే కంపల్సరీ చెప్తానండి నేను కదా, ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ నా వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ రోజు అయితే ఏం జరిగిందంటే, నాకైతే లీవ్ అయితే ఇవ్వలేదనమాట. ఇంకా లీవ్ ఇవ్వలేదు కానీ వంటలు అయితే తగ్గించేసినారు. వాటర్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినారు. పెద్ద కేకులు అయితే కట్ చేసినారు. పెద్దగా అయితే పార్టీ అయితే చేసినారు. మా ఇంట్లోనే కాదు, ఇక్కడ చాలామంది అయితే అలాగే చేస్తారు. అందులో మా ఇంట్లో పెద్ద ఫ్యామిలీ కాబట్టి చాలా హడావిడి, చాలా గిఫ్ట్లు చాలా అయితే ఒకరికొకరికి ఇచ్చుకోవడం ఇలాగ అయితే చేసుకుంటారనమాట. అందులో నాకు కూడా గిఫ్ట్ ఒకటి ఉండాలి. ఇంకా మా మేడం బయట వెళ్ళింది కదా, ఇంకా రాలేదు, వచ్చినాక ఇస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మేము వెళ్తాము అనేసి అని చెప్పినారు. వీళ్ళు బయట ఉండేది ఒకే ఒక రోజు అనమాట. వెళ్ళే రోజు మనం పని చేయాలి. వాళ్ళు ఒక్కరోజు అయితే ఇంట్లో ఉంటారు అనమాట. నెక్స్ట్ మరుస రోజుకంతా వచ్చేస్తారు. ఈ ఒక్కరోజు మనకు వంట తగ్గిపోయింది అనేసి అని ఎన్ని పనులు చెప్తారంటే, అస్సలకి నిజంగా అయితే వంట లేదని ఎన్ని పనులు అయితే ఒక పని కాదు 10 పనులు ఇంకా ఎక్స్ట్రాగానే చెప్తారు. వాళ్ళు వచ్చే ముందుకు మనం అయితే ఆ పనులన్నీ కంప్లీట్ చేయాలి. వాళ్ళు వచ్చే ముందుకి మనం అయితే ఆ పనులన్నీ చేయాలి. వాళ్ళు ఇంట్లో లేకపోయినా కానీ మనం ఆ పని చేసినా చేయకపోయినా కానీ మనం గమ్మునున్నా కానీ ఏం అడగరు అనమాట. కాకపోతే వాళ్ళు వచ్చే కొద్దికి వాళ్ళు చెప్పిన పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి. కట్ అవుతే ఉంటుంది. వాళ్ళు చెప్పిన పనులన్నీ మనం చేసుకునే కొద్దికి మనకి అసలు టైమే ఉండదు. ఇంకా అట్లా అవుతే ఉంటుంది. చాలామంది అనుకుంటారు బయట వెళ్తే వాళ్ళు ఫ్రీయే కదా, పని ఉండదు కదా అనేసి అని. బయట వెళ్తే ఫ్రీయే అంటే వంట అయితే చేయం కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా పనులు అయితే చాలా అయితే చెప్తారు. ఇంకా అట్లా అయితే ఖాళీయే ఉండదు. ఈరోజు అయితే నేను మా ఇంట్లో పనే కాదు, నాకు మా మేడానికి ఫ్రెండ్ అనమాట, వాళ్ళు కూడా నాకు ఒక పని చెప్పినారు. మా ఇంట్లో పనే కాకుండా అయితే నేను అక్కడ కూడా పని అయితే చేసినాను అనమాట. నాకు $25 అయితే $25 అయితే ఇస్తాననింది అనమాట. డాలర్లు ఇస్తుందో మరి రూపాయ ఇస్తుందో తెలియదు. చిన్న పని అనమాట. ఆ పని ఏదో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.